కెవిన్ లెర్న్స్ టు ఒబే అంటే అర్థం ఏంటి? కెవిన్ చెప్పండి, జూనియర్స్ చెప్పండి. కెవిన్, ఇంకా కెవిన్, ఇంకా దీని మీనింగ్ చెప్పండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. కెవిన్ లెర్న్స్ టు ఒబే అంటే అర్థం ఏంటి? ఓకే, దగ్గరికి వచ్చారు. ఇంకా చెప్పండి, కరెక్ట్ మీనింగ్ చెప్పండి. కెవిన్ విధేయతను నేర్చుకున్నాడు కదా. అగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు కెవిన్కి ఆపోజిట్. ఇటు తిరుగు బాబు. కెవిన్ లెర్న్స్ టు ఒబే. ఇక్కడ మీకు వచ్చిన బాబు కనిపిస్తున్నాడా? ఎలా ఉన్నాడు? ఆడుకున్నాడా? ఎలా ఉన్నాడు ఈ బాబు? ఆడుకుంటున్నాడు కదా. ఎలా ఉన్నాడు చెప్పండి. ఏం చేస్తున్నాడు అని అడగలేదు. ఎలా ఉన్నాడు? బొద్దుగా, ముద్దుగా, స్మార్ట్గా ఉన్నాడు కదా. రెడ్ హెయిర్తో చాలా అందంగా ఉన్నాడు కదా. ఈ బాబు పేరు కెవిన్. ఈ బాబు వాళ్ళ ఇల్లు ఖుషి. నువ్వు కెవిన్ని పిలవాల్సిన అవసరం లేదు, నేను పిలిచాను ఆల్రెడీ, కానీ కూర్చో సరిగా. వీళ్ళ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చేతులు కట్టుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఈ బాబు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు అనమాట. ఈ బాబు వాళ్ళకి ఒక మంచి గార్డెన్ ఉంది ఇంటి చుట్టూ. ఇప్పుడు ఆ గార్డెన్లోనే ఆడుకుంటున్నాడు ఈయన. ఈ గార్డెన్లోనే ఆడుకుంటున్నాడు. ఈ గార్డెన్లో మంచి ట్రీస్ ఉంటాయి. తర్వాత ఆ ట్రీస్కి కొన్ని మంచి ఫ్రూట్స్ ఉంటాయి. తర్వాత ఈ కెవిన్కి ఏమున్నాయి? మంచి టాయ్స్ కూడా ఉన్నాయి. చూసారా, మంచి ట్రీస్ ఉంటాయి వాళ్ళ గార్డెన్లో. మంచి ఆ ట్రీస్కి కొన్ని మంచి ఫ్రూట్స్ ఉంటాయి. తర్వాత ఆడుకోవటానికి కెవిన్కి ఏమున్నాయి? మంచి టాయ్స్ కూడా ఉన్నాయి. చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇంట్లో ఆడుకుంటున్నాడు కరెక్టే, కానీ మీరు కూడా అలాగే ఆడుకుంటారు కదా. టాయ్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఆడుకుంటారు. టెడ్డీ బేర్స్తో వాటితో వీటితో ఆడుకుంటారు. జాగ్రత్త వినండి. ఆడుకుంటూ ఉంటే ఏదో పని మీద మీ మమ్మీ పిలిచారనుకోండి. పిలిస్తే మీరు ఏమంటారు? వస్తున్నా మమ్మీ అంటారా? ఏమంటారు? వస్తున్నా మమ్మీ, వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా అంటారా? ఏమంటారు మీరు? 1 మినిట్ మమ్మీ, 1 మినిట్, జస్ట్ 1 మినిట్. వస్తాం మమ్మీ, వస్తాం, మేము ఆడుకుంటున్నట. అయ్యో ఇక్కడ నాకు అర్జెంట్ పని ఉంది, రా రా కెవిన్. అయితే మీ పేరు పెట్టి పిలిచి త్వరగా అర్జెంటుగా రా అన్నారనుకోండి. ఏమంటారు? ఆడుకుంటున్నా మమ్మీ, వస్తాను, జస్ట్ 1 మినిట్ అంట కదా. అట్లనే కెవిన్ కూడా వాళ్ళ మమ్మీ పిలిచే ప్రతి పిలుపుకి, వాళ్ళ మమ్మీ చెప్పే ప్రతి మాటకు కూడా మమ్మీ జస్ట్ ఏ మినిట్ అంటుండేవాడు అనమాట. అలా అని అస్సలు వచ్చేవాడు కాదు. కెవిన్, ఆ టాయ్స్తో నువ్వు ఆడుకున్నావు కదా, ఆడుకున్న తర్వాత మొత్తం అవన్నీ చక్కగా సెల్ఫ్లో పెట్టేయాలి. జస్ట్ 1 మినిట్ మమ్మీ అంటాడు. ఇక చెల్లి ఏడుస్తుంది, చెల్లిని ఆడిపిద్దురా అంటే జస్ట్ 1 మినిట్ మమ్మీ, వస్తున్నా అంటుండేవాడు. ఈ మాట విని వాళ్ళ మమ్మీ పిలిచినా, వాళ్ళ డాడీ పిలిచినా కూడా 1 మినిట్, ఒక్క నిమిషం ఆగు మమ్మీ, ఒక్క నిమిషం ఆగు డాడీ, వస్తానా అంటుండేవాడు అనమాట. అయ్యో ఈ పిల్లోడిని ఎలా మార్చాలని అర్థం కాక పాపం వాళ్ళ మమ్మీ డాడీ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఈ కెవిన్ ఏం చేశారంటే వాళ్ళు సండే స్కూల్కి పంపించారు. కనిపిస్తుందా? సండే స్కూల్లో పంపిస్తే సండే స్కూల్లో అక్కడ పిల్లలు ఉన్నారు, సండే స్కూల్ ఆంటీ ఉన్నారు. ఈ ఆంటీ ఏం చెప్తున్నారంటే, చూడండి పిల్లలు, మనము యేసయ్య పిల్లలం కాబట్టి యేసయ్య వాళ్ళ డాడీకి ఎట్లా లోబడ్డారో, ఎట్లా విధేయత చూపించారో అట్లనే మీరు కూడా ఒబే అవ్వాలి. మీ పేరెంట్స్కి మీరు లోబడి ఉండాలి, విధేయత చూపించాలి, మీరు దేవుని పిల్లల్లాగా ఉండాలి. ఎందుకంటే మనం అలా ఉండేదాని కొరకు యేసయ్య వాళ్ళ డాడీ మాట విని లోబడి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించారు. కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసినటువంటి యేసయ్య లాగా యేసయ్య పిల్లలమైన మనం ఉండాలి అని చెప్పి అలా చెప్పి ఈ ఆంటీ స్టోరీ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఈ పిల్లలందరూ ఎలా కూర్చున్నారు? మనలాంటి చీమలలా కదులుతూ ఉన్నారా? ఎంత బాగా కూర్చున్నారు చూడండి, బుద్ధిగా. ప్రేయర్ చేస్తూ ఉంటే చక్కగా మోకరించి కళ్ళు మూసుకున్నారు. మనమే కళ్ళు తెరుస్తూ ఉంటాం, కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూస్తూ ఉంటాం, కళ్ళు తెరుస్తూ ఉంటాం.
అటు ఇటు కదులుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లలు చూడండి ఎంత బాగా కూర్చున్నారో. వాళ్ళ సండే స్కూల్ ఆంటీ చెప్పే మాటలన్నీ కూడా విన్నారు. తర్వాత ప్రేయర్ చేసుకుందామంటే మోకరించారు. అయితే ఆంటీ ఏం చెప్తున్నారంటే, దేవుని వాక్యంలో ఉంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అని చెప్పి దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 6:1 ఉంది కదా. అలా మనం కూడా యేసయ్య మాటలు వినాలి అంటే అప్పుడు కెవిన్కి కూడా ఏమనిపిస్తుంది అంటే, అవునవును నేను కూడా మా మమ్మీ మాట మా డాడీ మాట ఈ రోజు నుంచి తప్పకుండా నేను తప్పకుండా వింటానని చెప్పేసి డిసైడ్ అవుతాడు. మనసులోనేమో ప్రేయర్ చేసుకుంటాడు. ప్రేయర్ చేసుకుని చూడండి, ఇక్కడ ఉన్నాడా, కనిపిస్తున్నాడా కెవిన్ మీకు? ఇది చూడండి, ఈ రెడ్ హెయిర్ అనమాట. ఈ రెడ్ హెయిర్ చక్కగా మోకరించి చాలా బుద్ధిగా ఉన్నాడనమాట. ఇలా ప్రేయర్ చేసుకున్నాడు. ప్రేయర్ చేసుకున్న తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది తెలుసా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. ఇక్కడ లోపల ఏం చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా మమ్మీ మీ డాడీ మాట ఖచ్చితంగా వినాలని చెప్పి తీర్మానం చేసుకుని ప్రేయర్ చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి విన్నది ఏం చేశాడు, ఇటు నుంచి ఆ గార్డెన్ బయటనే వదిలేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆటల్లో మునిగిపోయాడు. వాళ్ళ చెల్లి కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఈ కెవిన్కి ఒక చెల్లి ఉంది. ఈ చెల్లి ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ ఏమో బయటికి వెళ్ళొద్దు కెవిన్, లోపల ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆడుకోవాలంటే నేను బయటికి వెళ్ళి మంచిగా ఆడుకొని వస్తాను మమ్మీ అని చెప్పి ఇది చూడండి ఆ టాయ్స్ అన్నీ తీసుకున్నాడు. బయటికి వెళ్ళాడు, ఆడుకున్నాడు. మొత్తం డట్టిగా అయిపోయాడు. బట్టల నిండా మొత్తం మురికి మట్టి ఉంది. తర్వాత అవన్నీ ఆ టాయ్స్ అన్నీ తీసుకొని వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇంటికి రాకముందు వాళ్ళ మమ్మీ పిలుస్తూ ఉన్నారు, ఆ డట్టి ప్లేస్లో ఆడకు కెవిన్, ఆ డట్టి ప్లేస్లో ఆడకు, ఇట్రా ఇంటికి వచ్చి అని చెప్పి పిలుస్తూ ఉంటే కూడా జస్ట్ 1 minute మమ్మీ, వస్తూ ఉండు మమ్మీ అంటున్నాడు. ఆ మాట తప్ప ఇంకేం మాట చెప్పట్లేదు అనమాట. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత చూసి వాళ్ళ మమ్మీ కోప్పడుతూ ఉన్నారు. హ్యాండ్ వాష్ చేసుకున్నావా, కాళ్ళు కడుక్కున్నావా, చూడు నీ బట్టలు ఎట్లా డట్టిగా అయిపోయినాయో, బయటకు వెళ్ళావు, అవన్నీ ముఖమంతా కనిపిస్తుందా మీకు? ముఖం మీద అంత మట్టి ఉంది, అంత మట్టి చేసుకొచ్చుకున్నావు, చెప్పిన మాట వినవని చెప్పేసి వాళ్ళ మమ్మీ బాగా కోపడుతున్నారు. మనం కూడా ఇలాగే చేస్తుంటాం కదా. మమ్మీ పిలిచినప్పుడు ఒక్క నిమిషం మమ్మీ, వస్తా మమ్మీ, ఏం తొందర నీకు, అసలు చెప్పిన మాట వెంటనే వినాలా? నేనైతేనేమో ఏదన్నా అడిగితే ఏమి ఇవ్వవు కానీ, ఏం చెయ్యవు కానీ, నువ్వు విలువగానే రావాలి, చెప్పి వస్తున్నా కదా, ఎందుకు నీకు అంత తొందర అనే పిల్లలు ఉన్నారా లేరా? ఇక్కడ ఉన్నారు కదా, జూనియర్స్లో ఉన్నారు, తర్వాత కేజీలో కూడా ఉంటారు. కానీ అలా అనకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, పిలవగానే రావాలి, ఏం చెప్తున్నారో వినాలి. విన్న తర్వాత అది అవునా కాదా, లేకపోతే అది చేయగలమా లేదా అనేది దాన్ని డిసైడ్ చేసుకోవాలి. అంతేనా పిల్లలు? ఈ కెవిన్ అలాగే చేస్తున్నాడు అనమాట. వద్దు అంటే అదే పనులు చేస్తున్నాడు. మమ్మీకి బాగా కోపం తెప్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోపల సరే వాళ్ళ మమ్మీ కోప్పడ్డ తర్వాత నువ్వు వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకున్నారు. చేసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ ఫుడ్ పెడితే తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళకు ఒక మంచి గార్డెన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ గార్డెన్లో ఒక మంచి యాపిల్ ట్రీ ఉంటుంది అనమాట. ఏముంది? యాపిల్ ట్రీ ఉంది. ఈ యాపిల్ ట్రీ కనిపిస్తుందా మీకు? ఈ యాపిల్ ట్రీ ఎక్కాలనుకున్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో వద్దు, దాని మీద ఎక్కితే పడిపోతావు కెవిన్, ఇట్లా వచ్చేసే అని చెప్పి వాళ్ళ మమ్మీ పిలుస్తూ ఉంటే జస్ట్ మినిట్ మమ్మీ, అలా ఎక్కి ఇలా వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళి చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి గంతులు వేస్తూ ఉన్నాడు. ఎవరు వేస్తారు అట్లా? కోతులు వేస్తాయి కదా, మన వాళ్ళమే కాబట్టి తొందరగా చెప్తారు సమాధానం. అది కోతులు అట్లా గంతులు వేస్తాయి. తర్వాత మీకు ఒక కార్టూన్ తెలుసా పిల్లలు? ఇట్లానే ఒక కార్టూన్లో ఒక ఆయన చెట్టు మీద నుంచి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? టార్జన్. వెరీ గుడ్. అబ్బబ్బా, నువ్వు భలే ఫాస్ట్ ఉన్నావు. ఏం పేరు? టార్జన్. కార్టూన్స్ మీరు చూడనని చెప్తారు కానీ, గేమ్స్ ఆడమని చెప్తారు కానీ, టార్జన్ అనే ఒక అడవి మనిషి ఉంటాడు చూసారా? ఈ అడవి మనిషి ఆ కార్టూన్లో ఏం చేస్తాడు, ఆ జంతువు మీద నుంచి ఈ జంతువు మీదకి, ఈ జంతువు మీద నుంచి ఆ జంతువు మీదకి, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకి, ఈ బండ నుండి ఆ బండకు పరిగెత్తుంటాడు కదా. అట్లనే ఒక్కసారి ఊహించుకున్నాడు. ఒక్కసారి ఏం చేశాడు, నేను టార్జన్ లాగా అబ్బా ఇక్కడ నుండి అక్కడికి వెళ్తానని చెప్పి ఒకసారి మనం కూడా అట్లా ఊహించుకుని గంతులేస్తాం కదా, కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుంటాం. అట్లనే పాపం కెవిన్ కూడా అనుకొని చెట్టు ఎక్కుతా ఉన్నాడు. కొమ్మ నుండి అక్కడికి ఇక్కడ పరిగెత్తి అలా చివరికి కొంచెం పైకి ఎక్కుతా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఏం చెప్పారంటే, నీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలువు, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తాదన్నమాట. చెప్తే సరే మమ్మీ అని చెప్పి పైకి ఎక్కుతాడు.
ఎక్కిన తర్వాత తనకు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు పిల్లలు. బయట ఇప్పుడు కింద ఒక సౌండ్ వస్తుంది, క్లింక్ 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 అనుకుంటూ వస్తుంది. ఏంటిది అది? అబ్బబ్బబ్బబ్బా, ఏం బండి అది? ఐస్ క్రీమ్ బండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వచ్చి కింద సౌండ్ చేశాడు అనుకోండి, ఫుల్ సౌండ్ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు మీ మనసు అక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా? అక్కడే ఉంటుంది కదా. కేవీనికి కూడా అక్కడ ఉంది, చెట్టు ఎక్కాడు కానీ పాపం మనసు అంతా ఎక్కడుందంటే ఐస్ క్రీమ్ బండి మీదే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఆ సందు చివర్లో ఏమొస్తుందంటే ఐస్ క్రీమ్ బండి వస్తుంది. ఐస్ క్రీమ్ బండి వస్తుంటే ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. కేవీనికి కూడా కోన్ ఐస్ క్రీమ్ అంటే భలే ఇష్టం అనమాట. అబ్బా, ఈ కోన్ ఐస్ క్రీమ్ అంటే నాకు బాగా ఇష్టం. సౌండ్ వస్తుంది, అయ్యో నేను అనవసరంగా చెట్టు ఎక్కాను, ఇప్పుడు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆ సౌండ్ విని వాళ్ళ మమ్మీని కేకేస్తూ ఉంటాడు. ఆ చెట్టు కొమ్మను పట్టుకొని కిందకి దిగాలని చూస్తుంటాడు, కానీ కింద పడిపోతే నేను భయం వేస్తుంది. వాళ్ళ మమ్మీని పిలుస్తూ ఉంటే వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అని ఒకసారి వెళ్ళి పాప ఎందుకు అరుస్తున్నాడు, కెవిన్కి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది వాళ్ళ మమ్మీ. కానీ అనుకున్నగానే ఒక మాట గుర్తొస్తుంది. ఏం మాట అది? ఏ మాట? 1 minute మమ్మీ, జస్ట్ 1 minute, జస్ట్ ఏ మినిట్ అని చెప్పి కెవిన్ ఎప్పుడు అంటుంటాడు కదా, ఆ మాట గుర్తొచ్చేస్తుంది అనమాట. చూడండి ఎట్టున్నాడు, ఏం చేస్తున్నాడు? టార్జాన్లా ఊహించుకుని ఎక్కాడు కదా చెట్టు. ఇప్పుడు టార్జాన్ పని అయిపోయిందనమాట. ఇంకా కిందకి దిగాలనుకున్నాడు కానీ పాపం కేకలేస్తూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చూడండి కిచెన్లో కిటికీలో ఉన్నట్టు చూస్తూ ఉన్నారనమాట. హెల్ప్ చేద్దాం పాపం ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటుంది, కానీ వెంటనే ఎన్నిసార్లు మేము పిలిచినా కూడా ఇలా ఇబ్బంది పెట్టాడు కదా మమ్మల్ని, చూద్దాం అసలు కెవిన్కి అసలు ఆయన సంగతి ఏంటో చెప్పాలి, ఆయనకి తెలిసేటట్టు వచ్చి చేయాలని చెప్పి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంటే సైలెంట్గా ఉండిపోద్ది అనమాట. ఆ బండి శబ్దం ఏమో ఎక్కువైపోతుంటుంది, ఆ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, వాళ్ళ ఇల్లు దాటిపోతూ ఉంటుంది, పైన చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉంటాడు. చూడండి ఐస్ క్రీమ్ బండి ఇంతకుముందు ఎక్కడుంది? చాలా దూరంలో ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయింది? దగ్గరికి వచ్చేసింది అనమాట. దగ్గరికి వచ్చేసి కనపడుతూ ఉంది, వాళ్ళ ఇల్లు దాటి వెళ్ళిపోతుంది. మమ్మీ 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 అని పిలుస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళ మమ్మీ ఏమో ఒక్క నిమిషం వస్తున్నా కెవిన్ అని చెప్పి వాళ్ళ మమ్మీ పాప లోపల ఉండదన్నమాట, కావాల్సుకొని లోపల ఉండిపోతుంది. అయితే అప్పుడు ఏమైందంటే ఇంకా చివరికి తను ఏం చేస్తానంటే ఇంకా కేకలేస్తామంటే పోనీలే పాపం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వచ్చేసి ఏం చేస్తంటే ఇక్కడ చూడండి, వాళ్ళ మమ్మీ ఆ చెట్టు మీద నుంచి కెవిన్ని కిందకు దింపేస్తూ ఉంది. కనిపించిందా? ఇక్కడేమో వేరలాడుతూ ఉన్నాడు ఇట్లా చెట్టు కొమ్మకి, ఇక్కడేమో వాళ్ళ మమ్మీ వచ్చేసి మెల్లగా దించేసిందనమాట. దించిన తర్వాత చెప్తుంది ఏమని, నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కెవిన్, కానీ మేము ఎప్పుడు పిలిచినా, డాడీ పిలిచినా నేను పిలిచినా నువ్వేమనేవాడివి? 1 minute వెయిట్ అనేవాడివి కదా వినయ్లాగా. అలాగే నువ్వు అలా అంటుంటే నీకు హెల్ప్ చేయాలనిపించినా కూడా నీకు చెప్పాలని నేను కూడా అలా లేట్ చేశాను. ఇలా చేయటం వలన ఇప్పుడు ఒకవేళ నేను ఇంకా లేట్ చేశాను అనుకో, నేను 1 minute లేట్ చేస్తే ఏమైపోతావు? నువ్వు కింద పడిపోతావు, నీకు ఏదన్నా దెబ్బ తగులుతుంది, నీకు హాని జరిగిపోతుంది. అలా దానివల్ల ఎంతో నష్టం ఉంది కదా. మనం వేసే పిల్లలము అలా ఎప్పటికీ చేయకూడదు. పిలవగానే రావాలి, వెంటనే లోబడాలి, విధేయత చూపించాలి. కెవిన్, నువ్వు అలా చేస్తావా? ఇక నుండి నువ్వు ఆ తప్పు చేయకుండా ఉంటావంటే తప్పకుండా చేస్తా మమ్మీ, నన్ను క్షమించండి, సారీ మమ్మీ అని చెప్తాడనమాట. అయితే రా ఫస్ట్ ఏం చేద్దాము, ప్రేయర్ చేసుకుందాం రా అని చెప్పేసి ఆ బాబుని కెవిన్ని కూర్చోబెట్టి మోకరింపజేసి యేసయ్య దగ్గర క్షమాపణ అడిగిస్తానమాట. అప్పటి నుండి కెవిన్ ఏమైపోతాడంటే ఇంకా గతంలో తను ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పు మళ్ళా చేయనని యేసయ్య దగ్గర ఒప్పుకుంటాడు. మమ్మీకి కూడా సారీ చెప్తాడు. సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కెవిన్కి ఏం చెప్తుందంటే వాళ్ళ మమ్మీ మమ్మీ మరి ఐస్ క్రీమ్ అంటే, సర్లే నీకు ఐస్ క్రీమ్ మళ్ళీ నేను ఇస్తాను, నువ్వైతే ఫస్ట్ ప్రేయర్ చేయమంటే చేస్తాడు. చేసిన తర్వాత నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఏముందో చూడిపో అని చెప్తుంది అనమాట వాళ్ళ మమ్మీ. ఫ్రిడ్జ్లో ఏముందో చూడిపో అంటే వెళ్ళి చూడగానే ఏమో దొరుకుతుంది దానికి? ఐస్ క్రీమ్ వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ప్రార్థన చేయగానే యేసయ్య తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. పెట్టగానే ఇప్పుడు కెవిన్కి ఏం దొరికింది? ఐస్ క్రీమ్ దొరికింది. తను ఇష్టపడ్డ ఐస్ క్రీము దొరికిందనమాట. దొరకగానే అది తీసుకొని జీజస్కి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ మమ్మీకి కూడా థ్యాంక్స్ చెప్పి అప్పుడు ఐస్ క్రీము తినేస్తాడు. ఓ, ఇంత గొప్ప కార్యం జరిగింది, నాకు జీజస్ ఐస్ క్రీమ్ ఇచ్చేశారు అని తను చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ చూడండి, తను చేసినటువంటి తప్పుని తెలుసుకున్నాడు, జీసస్ దగ్గర క్షమాపణ అడిగాడు,
తర్వాత యేసయ్య తనకు ఐస్ క్రీమ్ ఇచ్చాడని చెప్పి తన విశ్వాసంతో మమ్మీకి జీసస్కి థ్యాంక్స్ చెప్పాడు. అవునా? అయితే దీనిలో యేసయ్య మనకు చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మన వరకు వస్తే మనకు తెలియదు. ఇప్పుడు తనకు కష్టం వచ్చింది కాబట్టి ఆ 1 మినిట్ అనేది తనకు దేవుడు గుర్తు చేశాడు, అలా చేయటం తప్పు. అప్పుడు కెవిన్ ఏమడిగాడంటే కిందకు వచ్చిన తర్వాత, మమ్మీ నేను కూడా మీరు పిలిచినప్పుడు నేను కూడా రాలేదు కదా, నేను కూడా రానప్పుడు మీరు నాలాగే ఫీల్ అయ్యారా, నాలాగే మీరు బాధపడ్డారా అంటే, అవును కెవిన్, మేము కూడా డాడీ నేను కూడా చాలా అలాగే బాధపడ్డాము, అది యేసయ్య పిల్లలకు మంచిది కాదు, అలా చేయకూడదని చెప్తే అప్పుడు తన తప్పు తను తెలుసుకొని సారీ చెప్తాడనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం చేసే తప్పు అనేది ఎదుటి వాళ్ళ విషయంలో మనకేం పెద్ద అంత అనిపించదు, కానీ మనకు దగ్గరికి వచ్చినప్పుడు అది తప్పని తెలుస్తుంది, మనకు బాధ కలుగుతుంది, హృదయానికి గాయం అవుతుంది. అవునా కదా పిల్లలు? కాబట్టి అలాంటి గాయం మనం ఎప్పుడు కూడా చేయకూడదు, చేసిన తప్పును మళ్ళా కూడా చేయకూడదు. ఇలాంటివి చేయకుండా ఉండేదాని కొరకే యేసయ్య మన తప్పులన్నీ మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని మనందరి కొరకు యేసయ్య ఏం చేశారు, సిలువలో ప్రాణం పెట్టారు కదా. ఇప్పుడు మనము ఎన్నో తప్పులు చేస్తుంటాం, తెలిసి తెలియక నిర్లక్ష్యం చేస్తాం. 1 మినిట్ అనేది ఆ కెవిన్ జీవితంలో తను అన్నప్పుడు వాళ్ళ మమ్మీకి డాడీకి చాలా బాధ అనిపించింది. ఈ బాబు ఎలా మారుతాడు, కెవిన్ ఎలా మారుతాడు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే ఇప్పుడు తనకు ఒక 1 మినిట్ లేట్ చేస్తే, ఒకవేళ పొరపాటున ఆ చెట్టు కొమ్మలు పట్టుకున్నప్పుడు అవి జారి కింద పడ్డాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? జరగరాని నష్టం జరుగుతుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. అలాగే యేసయ్య విషయంలో కూడా లేక మన రక్షణ విషయంలో కూడా ఒక్క నిమిషం ఆలస్యం చేసినా కూడా ఏదైనా ఒకవేళ నష్టం కలగవచ్చు, ప్రభువు యొక్క రాకడే రావచ్చు. ప్రభువు మనల్ని తీసుకుని వెళ్లకుండా మనము ప్రభు వచ్చిన ఎత్తబడకుండా ఈ లోకంలో ఉండిపోతే పిల్లలు, ఆ ఒక్క నిమిషం అనేది మన జీవితంలో ఎంతో విలువైనది. అర్థమైందా? కాబట్టి ఇదే మిక్కిల అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని యేసయ్య మనకు చెప్తూ ఉన్నప్పుడు జూనియర్స్ కేజీ పిల్లలు ఎవరైనా సరే, ప్రభా ఎన్నోసార్లు రక్షణ పొందమని ఎన్నోసార్లు నాతో మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు యేసయ్య, నా కొరకు ప్రాణం ఇచ్చారు, నా కొరకు కనిపెడుతున్నారు, కానీ నేను ఈరోజు కాదులే, రేపులే, ఈ నిమిషం కాదులే, మరొక నిమిషంలని నేను చాలా లేట్ చేస్తున్నాను, నన్ను క్షమించండి. ఈ నిమిషము చాలా విలువైంది, ఈ నిమిషం దాటిపోతే ఇంకేం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి ఈ విలువైనటువంటి ఈ నిమిషంలో నేను రక్షణ పొందటానికి ఇష్టపడుతున్నా, నా హృదయంలోనికి రండి యేసయ్య, నా పాపాలు క్షమించండి యేసయ్య, నా పతనాలు నా యొక్క పాపాలన్నీ కూడా క్షమించమని ఈరోజు అడిగితే యేసు ప్రభు మనల్ని క్షమిస్తాడు. యేసు ప్రభువు సిలువలో కాచిన రక్తం మన పాపాలన్నీ కడిగేసి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటారు. అలా సిద్ధపడదాం. మరి ఒప్పుకుంటారా? ఈరోజు యేసయ్య దగ్గర రక్షణ పాపాలు ఒప్పుకుంటారా? యేసయ్య ఇచ్చే రక్షణ తీసుకుంటారా లేదా? నిజంగా ఎంతమంది అలా తీర్మానం చేసుకుంటారు? ఎంతమంది? జూనియర్స్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం అనేది మన జీవితంలో చాలా విలువైనది. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిల అనుకూలమైన సమయం అని ప్రభు చెప్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి విలువైనటువంటి రక్షణ సమయాన్ని తప్పించుకొని తర్వాత మనం నష్టపోవద్దు పిల్లలు. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఈ సమయంలోనే ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి, రక్షణ కొరకు తీర్మానం చేసుకోండి.